येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन दौता गिरः पुंसां विमले शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। अज्ञानान्दस्य लोकस्य ज्ञानाञ्जन शलाखया चक्षुरुन्मीलितं येन तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। నమస్కారం అండి. నమస్తే అండి. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏ లకారం చేస్తున్నాము? లింగ లకారం అయిపోయింది కదా, విధి లింగ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు సార్వధాతుకాలు అయిపోయినాయి కదా. అయిపోయినాయి, సార్వధాతుకాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆర్ధధాతుకాలు చెయ్యాలి. సో ఆర్ధధాతుకాలు మనకి సార్వధాతుకాలు ఏంటి? లట్, లోట్, లంగ్, విధిలింగ్. లట్, లోట్, లంగ్, విధిలింగ్. అవునా? అయితే ఇక్కడ చూడండి, లట్, లోట్, లింగ్, లంగ్ రద్దం ఫస్ట్. లంగ్, విధిలింగ్. అవునా? సో అయితే ఇక్కడ చూడండి, లట్, లోట్. అవునా? ఫస్ట్ టకారంతో వచ్చేవి ఏమేమి ఉన్నాయి? లా, ఆ, ఈ, ఊ, రీ, రీ కదా, అవి చూసుకోవాలి. ఓకేనా? లా, లో అయింది అంటే లా తర్వాత ఏమొస్తుంది? ఈ, లిట్. లా, లి, తర్వాత లు, లుట్టు, తర్వాత రీ, లిట్టు. అవునా? లేట్, లోట్. లేట్, లోట్. సో లేట్ అనేది వేదాలలో ఉంటది కాబట్టి మనకు అది అవసరం లేదు. అవునా? మళ్ళీ ఇది కూడా కదండి, లంగ్, లింగ్, లుంగు, రింగ్. అంతే, గకారంతో కూడా సేమ్ అంతే. ఓకేనా? ఇది టకారంతో లిట్. తర్వాత ఇప్పుడు లంగ్ అయిపోయింది. తర్వాత ఏం రావాలి? లింగు, లుంగు. ఆ, ఈ, ఊతో వస్తుందా? లుంగు. తర్వాత రింగ్. తర్వాత అంతే కదండి. అంతే, లంగ్, లింగ్, లుంగు, లుంగులు. అంతే కదా. అంతే అంతే. ఉత్తమం. సో ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని? 10 అయిపోయాయా? చూడండి, ఇవి 4. ఇక్కడ ఇవి 4. అంటే ఇప్పుడు విధిలింగులో ఆశీర్లింగ్ కూడా వస్తుంది కదా. కరెక్ట్. ఈ లింగ్ అనేది ఇక్కడ విధిలింగ అయిపోయింది. ఇక్కడ ఆశీర్లింగ్ ఇక్కడ వస్తుంది. అవునా? ఆశీర్లింగ్. అవునా? సో లిట్, లుట్, రిట్. అవునా? లింగ్, లుంగు, రింగ్. ఇవి నేర్చుకోవాలి. ఇవి ఆర్ధధాతుక ధాతువులు. అవునా? ఆర్ధధాతుక లకార ధాతువులు ఇవన్నీ లకారాలు. ఆర్ధధాతుక లకారాలు. అవునా? అర్ధధాతుక లకారాలు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇదంతా తీసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాము? లిట్ చేద్దాం. ఓకేనా? లిట్ లకారం చేద్దాం. లిట్ లకారంలో పరస్మైపది చేద్దాం. ఓకేనా? ఆర్ధధాతుక ధాతువులు. ఈ రోజు నుంచి ఏంటి? ఆర్ధధాతుక ధాతువులు. ఆర్ధధాతుక లకారాలు. ఆర్ధధాతుక లకారాలు ఈరోజు. అవునా? అవేమేమి వస్తాయి చూడండి. ఏంటి? లిట్, లి, తర్వాత ఊ, లుట్టు, తర్వాత రి, తర్వాత లే, ఏ, ఈ తర్వాత లేట్. అవునా? లేట్ అయిపోయింది. లేట్ అనేది మనకి వేదాలలో ఉంటది. లోట్ అనేది ఎక్కడ ఉంటది? లోట్ ఆజ్ఞా ప్రేరణ. ఆజ్ఞా ప్రేరణలో ఉంటది. అది దేంట్లో? సార్వధాతుక లకారాలలో. అవునా? అయితే ఇక్కడ మనకి లేట్ అనేది ఉంది కదండి. లేట్ అనేది రెండిట్లో వస్తుంది. సార్వధాతుకంలో వస్తుంది, ఆర్ధధాతుకంలో వస్తుంది అనమాట లేట్. అర్థమైందా? లట్టు, లంగు, లోటు, విధిలింగు కదండి సార్వధాతుకాలు. నేను అనేది లేట్ లకారం. వేదాలలో చెప్పేటువంటి లకారం ఏదైతే ఉందో ఇది రెండిట్లో ఉంటది అనమాట. సార్వధాతుకంలో ఉంటది,
ఆర్ధధాతుకంలో కూడా ఉంటది. ఓకేనా? డేట్ లకారం. సార్వధాతుకము ప్లస్ ఆర్ధధాతుకం ఇది. ఉమ్, అవునా? తర్వాత ఈ ఓకే. దానికి వచనం కూడా ఏంటి? ఎప్పుడు అంతా కూడా వర్తమానమే. ఓకే. అవునా? అతని భగవంతుని ధ్యానం ఏంటిది? ఎప్పటికీ కూడా వర్తమానమే. దానికి భూత భవిష్యత్తులు ఉండవు. ఓకే. ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఉమ్. ఉమ్. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటి? లంగ్. లంగ్‌తో చేద్దామా? గకారంతో ఏమేమి వస్తాయి చెప్పండి? ఇవి టకారంతో కదా! ఆర్ధధాతుక లకారాలు. తర్వాత గకారంతో ఏమొస్తది? లంగ్ అయిపోయింది అక్కడ. అవునా? లింగ్ అయిపోయింది సార్వధాతుకాలలో. తర్వాత లింగ్. లింగ్ లింగ్ అక్కడ లింగ్ కూడా లింగ్ వచ్చింది, ఇక్కడ కూడా లింగ్ వచ్చింది. అంటే అక్కడ లింగ్‌లో విధిలింగ్ వచ్చింది. ఇక్కడనేమో ఆశీర్లింగ్. ఆశ్రిత లింగ్ వస్తుంది. ఆశీర్లింగ్. ఓకేనా? హ్మ్. ఆ తర్వాత లింగ్, తర్వాత ఈ, తర్వాత ఊ. లుంగు. లుంగు. తర్వాత ఊ, తర్వాత ఈ, ఊ, రి. రింగ్ వస్తుంది. రింగ్. అవునా? తర్వాత ఇంకేమైనా వస్తాయి అవి అంతే. లోంగ్ అంతే. అవి రావు ఇక. లోంగ్ అట్లాంటివి రావు. కదా, అంతే. అవునా? ఆగి, ఊరి అంతే. అర్థమైందా? ఇప్పుడు ఈ 6 ఆర్ధధాతుక లకారాలు. ఓకేనా? ఇది రాసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది లిట్ లకారం గురించి మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? లిట్ లకారం ఏంటో చూద్దాం ఈరోజు. ఇవి రాసుకున్నారా? ఆర్ధధాతుక లకారాలు. లిట్, లుట్, లిట్, లింగ్, లుంగు, రింగ్. సో ఇప్పుడు లిట్ అంటే ఏంటి? ఇక్కడ రాసుకోండి. ఏం రాస్తారు? లిట్ అంటే పరోక్ష, అనద్యతన పరోక్ష భూతకాలము. దాని పక్కన స్పేస్ ఇచ్చారా? స్పేస్ ఇచ్చారా ఇక్కడ? అంటే స్పేస్ ఇస్తే మీరు అక్కడే రాసుకోవచ్చు. అనద్యతన పరోక్ష భూతకాలము లిట్. ఓకేనా? సో లుట్ అంటే ఏంటి? లుట్ లిట్ అంటే ఏందమ్మా చెప్పండి. ఇక్కడ అనద్యతన పరోక్ష భూతకాలం. లిట్. లిట్ అంటే అనద్యతన పరోక్ష భూతకాలము. నేను ఇక్కడ షార్ట్ కట్ లో రాస్తాను. అనద్యతన పరోక్ష పరోక్ష భూతకాలం. ఓకేనా? అనద్యతన పరోక్ష భూతకాలం. ఇది లుట్ అంటే ఏంటి? భవిష్యత్ కాలానికి సంబంధించిన ఇవి రెండు. అవునా? సో లుట్ అంటే ఏంటి? ఎప్పుడో అయిపోయింది. ఊ అనేది పెద్దది. అవునా? ఊ అనేది ఫస్ట్ వచ్చిందంటే అది పెద్దది కదా. బట్ పెద్దది కాబట్టి ఇదేంటి? భవిష్యత్ కాలము ఎప్పుడో వస్తది. ఎప్పుడో వస్తుందా? ముందే వస్తుందా? ఎప్పుడో వస్తుంది. భవిష్యత్తు కదండి. అవునా? ఇదేంటి? ఏమని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ? ఎప్పుడో వచ్చేది అంటే ఇంత బాగా అడ్వాన్స్డ్ గా ఇది చూస్తది. అవునా? లుట్ అనేది అడ్వాన్స్డ్ గా చూస్తది. అంటే ఏంటి? ఈ రోజు రేపటి భవిష్యత్ కాలం కాకుండా ఏంటి? ఎప్పుడో వచ్చే భవిష్యత్ కాలం. ముందు ముందు వచ్చే భవిష్యత్ కాలము లుట్. ఓకేనా? అనద్యతన అద్యతన అంతేనా? ఇది అనద్యతన భవిష్యత్ కాలం. ఓకేనా? ఇక లిట్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ? పైనది లిట్. లిట్ అంటే అద్యతన భవిష్యత్ కాలం అండి. లిట్ 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 అంటే అనద్యతన పరోక్ష భూతకాలం. అనద్యతన పరోక్ష భూతకాలం. ఇదేమో ఇది కూడా అంతే. అనద్యతన భవిష్యత్ కాలం. భవిష్యత్తు కాలం. ఇదేంటి? లిట్ అద్యతన భవిష్యత్ కాలం. ఓకేనా? అద్య ఈ రోజు జరిగేది. ఓకేనా? తర్వాత లింగ్. లింగ్ ఆశీర్లింగ్ అక్కడ రాసుకున్నాము. అవునా? లుంగ్ ఏంటి మరి? ఇది కూడా ఎప్పుడో అయిపోయింది. ఇది భవిష్యత్ భూతకాలం. అవునా? భూతకాలం. సో ఇక్కడ ఏంటి? లుంగ్ అన్నాం మనం. అవునా? లుంగ్ అంటే ఏంటి?
భూతంలో ఉంది ఇది. ఇది ఫస్ట్ వచ్చిందంటే అది పెద్దది. లింగ్ అవునా? ఆ, ఎప్పుడో లింగ్ లు వచ్చింది కదండి. సో ఏమవుతుంది అది? ఎప్పుడో జరిగిందా లేకపోతే ఇప్పుడు జరిగిందా? ఎప్పుడో జరిగింది. భూతకాలంలో కదా. అనద్యతన భూతకాలం కదా. ఉమ్. ఇది అనద్యతన, లంగ్కి అనద్యతన కదా. లంగ్ అనేది లా ఫస్ట్ వస్తుంది కదా. అనద్యతన అది అంటే అద్యతన అనద్యతన. భూతకాలం. ఇది అద్యతన. అవునా? ఇది అద్యతన భూతకాలము. అవునా? అద్యతన భూతకాలం. ఓకేనా? ఈ రింగ్ ఏంటిది మరి? హేతు మద్ భవిష్యత్ కాలం అంటే కండిషనల్ మూడ్ అన్నమాట. ఓకేనా? హేతు మద్ భవిష్యత్. ఓకేనా? సో ఇప్పుడు లిట్ అంటే ఏంటి? ఇది లింగ్ లింగమ్మా. రింగ్ అనేది హేతు మద్ భవిష్యత్ కాలం. పై లింగమ్మ లుంగ్ ఆశ్చర్యంగా అన్నారు. ఆశీర్లింగం. ఆశీర్లింగ్. లింగ్ అంటే ఆశ్చర్యలింగం. ఇక లింగులో రెండు ఉన్నాయి కదా. విధిలింగేమో సార్వధాతుక లకారాలలో వచ్చింది కదండి. విధి నిమంత్రణ మంత్రణ. ఇప్పుడు ఇక్కడ ఈ లింగ్ ఏంటిది? ఇక్కడ ఆశీర్లింగ్. ఆశీర్లింగం ఆశీర్వాద సందర్భంలో లింగులో రెండు రకాలు, ఒకటి విధిలింగు, ఇంకొకటి ఆశీర్లింగ్. అవునా? అది ఇక్కడ మనం తీసుకునేది ఆశీర్లింగ్ ఆర్ధధాతుక లకారం అన్నమాట. ఓకేనా? ఇక లిట్ అంటేనేమో అనద్యతన పరోక్ష భూతకాలము. ఈ రోజు జరగలేదు. అనద్యతన అంటే ఈ రోజు జరగలేదు. అవునా? తర్వాత పరోక్ష, పర అక్ష, అక్షం అంటే కన్ను. అవునా? పరుల కన్ను చూసినది. అవునా? ఎప్పుడు చూసింది? భూతకాలములో. భూతకాలం అంటే అయిపోయింది, గడిచిన రోజు, అయిపోయింది. ఎప్పుడు సమయంలో అంటే ఈ రోజు కాకుండా, ఈ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం కాకుండా నిన్న మొన్న జరిగింది. అవునా? అది. తర్వాత లుట్ అంటే ఏంటి? అనద్యతన భవిష్యత్ కాలము. ఓకేనా? సో భవిష్యత్తులో జరిగేది. అవునా? అనద్యతన అంటే ఈ రోజు ఇప్పుడు మనకి ఎంత అయింది? ఇప్పుడు 5 అవుతుంది కదా. 4:30 అయిందా? మీకు 4:30 అయింది కదా. సో 4:30 తర్వాత అయ్యేది 4:30 అంటే 5, 4:35 అప్పుడు. అప్పుడైతే ఇదేంటిది? అద్యతన భవిష్యత్ అంటాం. అవునా? ఆ రోజు ఈ రోజే కాకుండా రేపు అయ్యేది ఏంటిది? అనద్యతన భవిష్యత్ కాలము. అవునా? రేపు అయ్యేది ఇది. తర్వాత లిట్ అంటే అద్యతన భవిష్యత్ కాలం. ఇప్పుడు 4:35 అయింది కదా. సో 4:36, 37 అదంతా కూడా ఈ రోజు జరిగే భవిష్యత్ కాలము. అర్థమైందండి? లిట్ అద్యతన భవిష్యత్ కాలము. తర్వాత లింగ ఆశీర్లింగ్ ఇది. అవునా? ఆశీర్వాదంలో చెప్పేటువంటి లకారం. తర్వాత లుంగ్ ఏంటి? అద్యతన భూతకాలము. ఈ రోజు జరిగిన భూతకాలం. ఇప్పుడు 4:30 నుంచి పైన జరిగిందంతా కూడా ఈ రోజు జరిగినటువంటి భూతకాలం. అవునా? అంటే పొద్దున్న నుంచి 4:30 లోపల ఏమేం జరిగిందో అదంతా కూడా లకారం. అవునా? హేతుమద్ భవిష్యత్ కాలం అంటే ఏంటి? అది జరిగితే, అలా చేస్తే, అలా చదువుకుంటే ఇలా చెప్పగలవు. అర్థమైందా? అలా చదువుకుంటే ఇలా చెప్పగలవు. నువ్వు చక్కగా చదువుకుంటే ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పగలవు. అవునా? అలాంటిది. అది రింగ్. అదేంటిది? రింగ్ లకారం అన్నమాట. ఓకేనా? ఇట్లాగే సార్వధాతుక దానికి కూడా ఒక్కసారి ఇట్లా మ్యాప్ లాగా రాసేసుకోండి. ఇది రాసుకున్నారా అండి? ఇది మొత్తం? ఓకే.
సో సార్వధాతుకాలది కూడా రాసేసుకోండి ఇక్కడే. ఇది జస్ట్ సార్వధాతుక లకారాలు మాత్రమే అంటున్నాం మనం, అవునా? సార్వధాతుకాలు అంటే తింగు షిత్తు, అవునా? ఓకే, జస్ట్ ఇది లకారాలకి సంబంధించింది అని అర్థం అక్కడ, అవునా? ఫోకసింగ్ అంతా ఏంది లకారాలది, అవునా? సార్వధాతుక లకారాలు ఏమేమి అవి? లట్, లాతో ఆతో చెప్పండి. లట్, తర్వాత లోట్, టకారం లోట్, అవునా? లట్ లోట్ రెండు టకారాలలో, అవునా? ఆ తర్వాత లంగ్ విధిలింగ్, లాతో అవునా? లంగ్ విధిలింగ్, అవునా? సో ఇక్కడ రాద్దాం. ఇదేంటి? విధిలింగ్, అవునా? సో లట్ అంటే ఏంటి? ఇదేంటిది? లట్ అంటే వర్తమాన కాలం, అవునా? వా అంటే వర్తమాన కాలం. మొత్తం రాద్దామా? వర్తమాన కాలం. సో వర్తమాన కాలం అని దేన్ని అంటాము? జరుగుతుంది, ఇప్పుడు మనతో జరుగుతుంది. ఇప్పుడు మనం చేసేదంతా కూడా వర్తమానం, అవునా? లోట్, లోట్ అంటే ఏంటి ఇక్కడ మరి? ఆజ్ఞ ప్రేరణ, ఆజ్ఞ ప్రేరణ. ఇది మొత్తం ఏమేమి వస్తాయి? విధి, నిమంత్రణ, ఆమంత్రణ, అదిష్ట, సంప్రాశ్న, ప్రార్థనేషు లోట్, అవునా? సేమ్ విధిలింగకి కూడా అంతే. ఏమేమి రాస్తారు ఇక్కడ? ఆజ్ఞ ప్రేరణ అని ఒకటే రాస్తారా, లేకపోతే ఇంకా మొత్తం అంతా రాస్తారా? ఈ లోట్లకారం ఇది ఒకటే రాసి విధిలింగ మొత్తం రాస్తే అయిపోతుంది. ఓకే, రాసుకోండి. ఆజ్ఞ ప్రేరణ. ఓకే, తర్వాత విధిలింగకి మొత్తం రాసుకోండి. విధి, విధి, నిమంత్రణ, ఒకటే రాస్తాను. విధి, నిమంత్రణ, ఆమంత్రణ, అధీష్ట, సంప్రశ్న, ప్రార్థన, ప్రార్థన, అంతే, అవునా? 6 వచ్చాయా? 1 2 3 4 5 6. ప్రార్థనేషు లింగు లోట్ అవసరం లేదండి అది? లింగు లోటు రెండిటికి కూడా అదే సేమ్, అదే ఇక్కడే కనిపిస్తుంది కదా, రాసుకోండి అక్కడ కూడా. లింగు లోటుకి 2. ప్రార్థన అనేది లింగ్ విధి లింగ్ లోట్ అని రాసుకోండి అక్కడ. లింగ్ లోట్. లింగులో మరియు లోట్లో రెండిట్లో కూడా సేమ్ థింగ్, పైన లంగ్ ఏంటిది మరి? అనద్యతన భూతకాలం. అనేది ఫస్ట్ వచ్చింది అంటే అది పెద్దది, అంటే ఎప్పుడో అయిపోయింది భూతకాలంలో, అవునా? అనద్యతన భూతకాలం, ఓకేనా? ఈ 4 సార్వధాతుక లకారాలు, ఓకేనా? లట్, లోట్, లంగ్, విధిలింగ్, అవునా? లింగులు 2 రకాలు కదా, అందులో విధిలింగ్ ఒకటి, ఆశీర్లింగ్ ఒకటి. రాసేసుకున్నారా? ఇది అయిపోయిందా అండి? అయినాక చెప్పండి. అయిపోయిందా? ఓకే, ఇక్కడ ఇది కూడా రాసుకోండి ఒకసారి. లింగ్ ఏంటి? 2 రకాలు, ఏమేమవి? విధిలింగ్, తెలుగులో రాస్తున్నా. ఒకటి ఆశీర్లింగ్. ఆశీర్లింగ్ ఏంటిది? ఆర్ధధాతుకం. ఇది సార్వధాతుకం.
మీరు నిన్న అది తంగానం ఆత్మనేపది దాని చెప్తా అన్నారు కదండి. చెప్తాను అది కూడా చెప్తాను. ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఇది ఇట్లా రాసుకున్నారా? ఇది కూడా రాసేసుకో. లింగ్ ఎన్ని? 2 రకాలు. ఒకటి విధిలింగ, ఇంకోటి ఆశీర్లింగ. విధిలింగేమో సార్వధాతుకం, ఆశీర్లింగేమో ఆర్ధధాతుకం. ఓకేనా? తీసేయచ్చండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? తంగానాం ఆత్మనేపదం అనేది రాద్దాం అనుకున్నాం ఈరోజు కదా. అది సూత్ర సంఖ్య ఎంత? తంగానావాత్మనేపదం 1-4-100. అవునా? రాసుకోండి. తంగానావాత్మనేపదం నా వాత్ మనే పదం. ఇది మొత్తం ఒకటే వర్డ్, 1 వర్డ్ ఇది. ఇది 1-4-100. తంగ్ అంటే ఏంటో తెలియాలి మనకి కదా. రాయండి. లకార స్థానములో ఉన్న ప్రత్యయాలు ఏం రాశారు నాకు చెప్పండి. ఇక్కడ లకార స్థానంలో ఉన్న ప్రత్యయాలు. లకార స్థానములో ఉన్న ప్రత్యయాలు. కరెక్టేనా? ప్రత్యయాలు. ఓకే, ప్రత్యయాలు ఏంటి? తా మొదలుకొని గ్ వరకు ఏంటి? లకార స్థానంలో ఉన్న ప్రత్యయాలు తా మొదలుకొని గ్ వరకు. ఏమంటాం? గ్ వరకు వీటిని. అవునా? వీటిని అనొచ్చు కదా. ఇంత కరెక్ట్ వస్తుందా సెంటెన్స్? లకార స్థానంలో ఉన్న ప్రత్యయాలు తా మొదలుకొని గు వరకు ఉన్న వాటిని. గు వరకు ఉన్న వాటిని, ప్రత్యయాలను అంటే ఉన్న ప్రత్యయాలు. ఓకే, గు వరకు ఉన్న ప్రత్యయాలను ఓకే, ఒక నిమిషం. ప్రత్యయాలకు ఆత్మనేపది ప్రత్యయాలు అని పేరు. కరెక్టేనా? కరెక్టే. లకార స్థానంలో ఉన్న ప్రత్యయాలు తా మొదలుకొని గు వరకు ఉన్న ప్రత్యయాలకు. అంతేనా? అంతే. ఆత్మనేపది. ఆత్మనేపది అని పేరు. ఆత్మనేపది అని ప్రత్యయాలకు అని ఆత్మనేపది అని పేరు. ఓకేనా? ఇప్పుడు ఇదేంటిది? ఇది సంజ్ఞా సూత్రము. అవునా? మరియు
అని పేరు అని రాసుకున్నారు కదా. తా మొదలుకొని ఇంగు వరకు ఉన్న ప్రత్యయాలకు ఆత్మనేపది అని పేరు. అవునా? తర్వాత ఇందులో ఇంకేం రాస్తారు, అవి ఏమేమిటివో రాసుకోండి. తంగ్ తథా ఆన, మరియు మరియు రాయండి ఇక్కడ. దాని పేరు అని రాస్తారు కదా. తర్వాత మరియు షానచ్ కానచ్చులు మరియు షానచ్ కానచ్చులు. ఓకేనా? మరియు షానచ్ కానచ్చులు కూడా. మరియు రాశారు కాబట్టి కూడా అవసరం లేదు కదా. షానచ్ చకారమా జకారమా అండి? షానచ్ కానచ్. ఏం రాద్దాం ఇక్కడ? మరియు షానచ్ కానచ్ ఏమనాలి ఇక్కడ? అంతేనమ్మా, ఇది చెప్పింది అంతే. కూడా అది కూడా అని రాయిస్తారా? ఓకే. షానచ్చులు కూడా. ఓకే. షానచ్ కానచ్ కూడా. ఆల్సో అని. అంతే అండి. ఓకే. అంతేనా? ఓకే. ఇక్కడ రాసుకోండి. మరి తా ఏంటి? ఇంగు వరకు అన్నాము. అవునా? ఇక్కడ కింద రాయండి. ఇంకా ఇది సేచా. ఓకే. ఏంటండి? తీసేసాం. తీసేయచ్చా? ఓకే. ఇక్కడ థాస్ కదా. తాస్ అల్ప ప్రాణము. ప్రాణమేనా? లేదు, అల్ప ప్రాణం కాదు, మహాప్రాణం. మహాప్రాణమేనా? థాస్ థాస్ ఆథాం ధ్వం ఇడ్ ఆథాం వహి మహీంగ్. ధ్వం తర్వాత ఇట్. ఇటు రాయనా ఇడ్ రాస్తాం? వహి విడదీస్తున్నాం కదా. విడదీస్తున్నప్పుడు ఇదే రాయాలి. ఇట్ వహి చిత్రంలో వచ్చినప్పుడేమో ఇడ్ అని రాయాలి. ఎప్పుడైతే మనం విడదీస్తామో దాన్ని ఇట్లనే రాయాలి. అది గుర్తు పెట్టుకోవాలి. డు అనేది టాగా మారుతుంది అనేది గుర్తు ఇక్కడ మనకి చూస్తేనే అర్థమవుతుంది కదా. తర్వాత ఇంక ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? షానచ్ కానచ్. ఓకేనండి. సో వీటిని ఏమంటాము? ఆత్మనేపది ప్రత్యయాలు అంటాం. వీటిని ఏమంటాము? ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 9, 10, 11. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి? 11. 11 ఏంటివి ఇవి? ఆత్మనేపది ప్రత్యయాలు. ఆత్మనేపది ప్రత్యయాలు. ప్ర. ఆత్మనేపది అంటే ఆ ప రాసి మరి డాట్ ప్రత్యయాలు. ఆప అంటే ఆత్మనేపది, ప్రత్యయాలు అంటే ప్ర. అలా రాసుకోండి. 11 ఆత్మనేపది ప్రత్యయాలు. అవి షానచ్ కానచ్ కూడా. అవునా? మరి ఈ షానచ్ ఏంటి ఎప్పుడు యూజ్ చేస్తాము? కానచ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? అవునా? ఇవేమో ఆత్మనేపది ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషులలో యూజ్ చేస్తాం. ఈ 5 అవునా? ఈ మూడింటిని ఆన, ఈ రెండింటిని ఏమంటాం? ఆన అని కూడా అంటాం అన్నమాట. ఏంటి? ఆన. ఆన. ఓకేనా? ఏంటి ఇప్పుడు వీటిలో ఆన అని ఎందుకు అన్నామంటే షానచ్లో షకారము లషక్వ తదితతో పోతుంది, చకారం హలంత్యంతో పోతుంది, ఆన మిగిలింది. తర్వాత కకారము లషక్వ తద్దితో పోతుంది,
చకారం హలంత్యంతో పోతుంది, ఆనా మిగిలింది. కాబట్టి వీటిని ఏమంటాం? ఆనా. ఓ అదా. ఆ. అర్థమైందండి? అర్థమైంది. ఉమ్. మరి ఆత్మనేపదము అనేది ఎక్కడ ఉపయోగం అవుతుంది అంటే అనుదాత్తంగిత ఆత్మనేపదం. అవునా? అనుదాత్తంగిత ఆత్మనేపదం అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అనుదాత్త అనేది పేరు వస్తుంది ఆత్మనేపదానికి. అర్థమైందా? ఆత్మనేపదేష్వనతః అదొకటి. ఆత్మనేపదేష్వన్యన్నతరస్యాం. ఆత్మనేపదేష్వన్యతరస్యాం. ఇవన్నిట్లలో కూడా ఆత్మనేపదాలు ఉపయోగం అవుతాయి అన్నమాట ఈ 3 సూత్రాలలో. అనువృత్తి ప్రయోజనం షానచ్. ఇయం అనువృత్తి షానచ్ ఇతి ప్రత్యయః ఆత్మనేపద సంజ్ఞా నివృత్తార్థం కృతా అస్తి. తాచ్ఛిల్య వయోవచన శక్తిషు చానష్. ఈ చానష్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే తాచ్ఛిల్య వయో వచన శక్తిషు షానచ్. అది అక్కడ ఉపయోగిస్తాం అన్నమాట. అది అంటే ఎక్కడండి? హ్యాబిట్, స్టాండర్డ్, ద ఏజ్, ఇనబిలిటీ. హ్యాబిట్ అంటే తాచ్ఛిల్య అంటే ఏంటంట? హ్యాబిట్, ఏదన్నా ఒక హ్యాబిట్ ఉంది, అది ఒక అలవాటు, ఒక అలవాటు. తర్వాత లేదంటే డిస్పోజిషన్. వయః అంటే తెలుసు కదా, వయస్సు సంబంధం. తర్వాత అదేంటి, ఏంది యుక్త వయస్సు, వృద్ధావస్థ వయస్సు, అవునా? బాలక వయస్సు అట్లా ఉంటది కదా, అప్పుడు ఆ వయస్సు లోపల ఉపయోగిస్తాము. తర్వాత భోగం యాజ్ కెపాసిటీ, శక్తి గురించి కూడా ఉపయోగిస్తాం అన్నమాట. మనకి ఇది ఎంత శక్తి ఉంది, ఇది చేయగలుగుతామా లేదా, మనకు ఆ శక్తి ఉందా లేదా అంటాం కదా, ఆ సందర్భంలో. ఇవన్నీ చెప్పడానికి ఇది ఏం యూజ్ చేస్తారని చెప్పాను నేను? చానష్. చానష్ ఇక్కడ రాలేదు. ఈ చానష్ అనేది వేరేది మళ్ళీ కదా. అన్నారు కదా, ఇప్పుడు షానచ్చే కదండి ఇవన్నిట్లలో ఉపయోగించేది. షానచ్ ఇవి నేను ఇప్పుడు చెప్పింది చానష్. ఓ చానష్ గురించి చెప్పాను ఇందాక. అది వేరు కదా, అది వేరు. ఇక్కడ ఏమన్నాడు? లకారస్య ఇది ఆదేశః. శత్రు షానచ్. అది శత్రు ప్రత్యయం, షానచ్ ప్రత్యయం అదన్నమాట. ఇదేంటిది? అప్పుడు లిట్లకారం. కానచ్ అనేది మనకు తెలియాలి. కానచ్ అనేది ఏంటిది, ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఏతయోః ద్వయోః అపి దృశ్య రూపం ఆనా ఇతి అస్తి, అతశ్చ ఏతయోః యుగపత్ నిర్దేశార్థం ఆనా ఇతి శబ్దః స్థాపితః వర్తతే. దీంతో ఉదాహరణలు ఏమి ఇవ్వలేదా? ఒక నిమిషం చూద్దాం. ఇప్పుడు అనేనా ఏతేషు సర్వేషు విభక్తిశ్చ. నేను ఎక్కడో ఒక చోట చూశాను, అది దీనికి ఉదాహరణలు ఇంకా కనిపిస్తలేదు. తర్వాత చూద్దామా? ఓకే, సరే. ఇది అయిపోయిందండి, రాసేసుకున్నారా? అయిపోయింది. ఓకే.
సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఇప్పుడు ఏదో అన్నారు ఇందాక, ఏమైనా చెప్పారా? ఆహా లేదు, లిట్లకారం చేద్దాము అనుకున్నాను. చేద్దామా? ఉమ్. ఓకే, ధాతువు ఏది తీసుకుందాం? బాధివగనం తీసుకుందామా? ఆ, బాధిగణంలో ఇది పరస్మైపది చేద్దాం కదా. ఉమ్. బాధిగణము పరస్మైపదము. దీంట్లో చిత్తు చేద్దామా? ఉమ్. చిత్ అంటే ఏంటి? చిత్తం, ఆలోచించడం. ఆలోచించడం. చిత్ అంటే ఆలోచించడం, అవునా? చిత్ ధాతువు ఆలోచించడం, టు థింక్, అవునా? బాధిగణం. చితి సంజానే ఏంటి? చిత్తి సంజానే, చిత్ అనే ధాతువు. సో ఇదేమొస్తుంది? చితి సంజానే, చితి చితి. ఓకే, ఉమ్. అంటే ఏమంటున్నాడు? సంజానే అంటే అర్థం చేసుకునే సమయములో, అవునా? ఉమ్. అంటే దాని గురించి ఆలోచించే సమయములో ఏం వాడతాము? చిత్ అనే ధాతువుని వాడతాం. ఉమ్. ఆలోచించే సమయంలో, అవునా? ఏదైనా మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏ ధాతువుని వాడాలి? నేను ఏం చేస్తున్నానో చెప్పాలి అంటే చిత్ అనే చిత్. ధాతువుని వాడాలి. అర్థమైందా? చింతయతి అంటే చిత్తుకెళ్ళి వచ్చిందా అండి? ఆ, చింతయతి. అంతే. చ్యోతతి, అది చింత్ ధాతువు. చింత్ ధాతువు అది. ఓ, ఇదేమో చిత్. నకారం వస్తుంది. కదా. ఉమ్. ఇప్పుడు మనకి నిజాంతంలో చూసుకుంటే చేతయతి వస్తుంది. చిత్ అనేది ఏమవుతుంది? గుణం కావాలి, ఏమన్నా బాధిగణం కాబట్టి. గుణమంటే చేయవుతుంది. సో ఇప్పుడు ఇదేంటిది? చిత్ అనే ధాతువు, అవునా? ఉమ్. తర్వాత బాధిగణము, ఆ తర్వాత పరస్మైపది, అవునా? ఆ తర్వాత ఆర్ధధాతుకము. ధాతుకమా? అది అవసరం లేదులే. ఆర్ధధాతు అవసరం లేదు. రాద్దామా? వద్దులేండి, పైన హెడ్డింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఆర్ధధాతుక రాస్తాం కదా, లకారాలను లట్ పెట్టుకొని లకారం. చేస్తే అయిపోతుంది. లట్ లట్. కాదు ఇది. లట్ లోట్ అయిపోయింది. లిట్ కదా. లెట్. లెట్ తర్వాత ఏంటండి? ప్రథమ పురుష ఏకవచనం. ఏకవచనం, అవునా? ఏకవచనం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇంకా ఒక్క నిమిషం కూడా ఉంది. సో ఇది కట్ చేసి వేరే చేద్దామా? ఆ. ఓకే.